మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. ఏంట్రా మూత ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు. పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి సూపర్ గా ఉంది. అది 100% ఫిక్స్. రేయ్, నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా ఇప్పుడే వాళ్ళు చెప్పేయమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి? ఇది చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు. సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చాను. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్ కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను. నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం. వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమరు కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడద్దు. వెళ్ళా. ఫ్రెండ్ విరా. వీడింకా ఇలాంటి పిచ్చి పనులు ఏం చేస్తాడు పాప. అమ్మాయి చంద్రిక, చంద్రిక, ఇటు 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 ఇటు. బస్సు యూటర్న్ చేసేటప్పుడు ఇటు ఎండ తగలదు, అందుకే. చెప్పమావా. నీకు ఈ తొందర ఏంట్రా బాబు? మామా తెగ టెన్షన్ గా ఉందిరా. తను ఒక్కతే ఉందిగా, గబుక్కుని చెప్పేనా? గబుక్కుని చెప్పడానికి నువ్వేనా గుడ్ మార్నింగ్ గారా చెప్పేది? పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. లవ్ మ్యాటర్స్ అన్ని టైం తీసుకుని చెప్పాలి. నాకు అఫీషియల్ గా 2 పిల్లలు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేను చెప్పేది విను. మామా, నీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చాలా బాగా తెలుసురా. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. నేను వస్తాను. రే మామా ఉండ్రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? నాకే భయంగా ఉందిరా. కొంచెం తగ్గించరా బాబు. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రే, డ్రైవర్ వచ్చాడు. నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయి కదా, అదే మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి. ఓకే, ఆల్ ద బెస్ట్. కుమై. ఓకే, బాయ్. మీరు అందంగా ఉంటారని అనుకోవట్లేదండి. మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించలేదండి నాకు. ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందండి. ఎవడి మిమ్మల్ని? హలో హలో హలో. అంతా దొబ్బింది. మామా ఎప్పుడు 40 పురాణి. నా నోటుకొచ్చింది ఏదో నేనే చెప్పుండేవాడిని. మాడ్యులేషన్ నువ్వు ముంచేసావు కదరా. చి, ఎవరిచ్చారా నీకు చెత్త ఐడియా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏ, వాడికి డైరెక్ట్ గా చెప్పడం రాదా? అడ్డదిడ్డంగా చెప్తాడా? అతను చెప్పింది అలా ఉంచు. అసలు నువ్వెలా చెప్పావు? ఎలా చెప్పాను? మీరు అందంగా ఉన్నారని అనుకోవట్లేదు, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందని చెప్పేలోగా బస్సు వెళ్ళిపోయింది. పొరాని సఖీ సినిమాలో మాధవంలా చెప్పమంటే రొమాన్సే రాని నారాయణమూర్తిలా చెప్తే ఏ అమ్మాయి లవ్ లో పడుతుంది? పెద్ద చెప్పొచ్చేయండి. మామా, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నాకేం వచ్చో అదే చెప్పగలను. 2 పిల్లలకి బాబు అని నిన్ను అడిగాను చూడు. హలో హలో, ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేనన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు, మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ, నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, ఏ టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ ఇంప్రెస్ అవ్వను. ఇంకొకరిని చూసుకోవడం బెటర్, సరేనా? ఇంగ్లీష్లో ఇంప్రెస్ అంటే ఏంటో తెలుసుగా? ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే,
నేను ఇలా కామెడీ చేస్తూ ఉంటే మీరు ఇంప్రెస్ అవ్వరు. నిజమే. ఆ, ఈ కళ్ళు లేని వాళ్ళు రోడ్డు దాటడానికి హెల్ప్ చేయడం, తర్వాత అనాథ పిల్లలకి సహాయం చేయడం, ఇంకా బస్సులో ముసలాళ్ళకి కూర్చోడానికి సీట్ ఇవ్వడం, ఈ టైప్ లో సీరియస్ గా ఏమైనా ట్రై చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారా? ఏంటండి మీరు ఏదేదో చెప్తున్నారు? సరే ఓకే, కసురుకోకండి. సబా మొహం మాట లేకుండా చెప్పేస్తున్నా. మిమ్మల్ని ఎలా లైన్ లో పెట్టాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఓ పని చేయండి, మిమ్మల్ని లైన్ లో పెట్టడం ఎలాగో మీరే చెప్పేయండి. నేనేమన్నా హీరోని ఈజీగా పడేయడానికి చెప్పేయండి. ప్లీజ్ అండర్స్టాండ్. అరే నవ్వుతారేంటండి? ఏదో ఒకటి చెప్పండి. ఏంటి బండ భావన, లవ్ లెటరా? హాయ్. All these 7 equations అరే are very మన ఫిగరు. అన్నిటిని నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచొని ఉన్నారు? కూర్చోండి కూర్చోండి. మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి అంత డల్గున్నావేంటి? లవ్ ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి. అదే మన పాలసీ. అర్థమైందా? సిస్టర్స్ ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్ త్వరగా. 2 నిమిషాల బ్రేక్. ఏం చేస్తున్నావు? అందరూ త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి మిస్టర్ కాల్ ఇవ్వండి. వెళ్ళండి. క్లాస్ ఆ. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ. ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగాగు. ఎందుకంత కోపం? కూల్ చంద్రిక కూల్. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు. బాగా చదువుకున్నావు, కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు. అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం. ఏంటిది? క్లాస్ లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట? నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు. మధ్యలో జంప్ అయిపోతాననుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే. ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే. మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం. ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులు నేను ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి. అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి పెళ్ళా? నీకా? అవును వదినా, మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను. తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదినా, ఒక్క నిమిషం. ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. కూర్చుని మాట్లాడదామా? ఇలా మాట్లాడతాను. మా ఆయన తమ్ముడు భాస్కర్ చాలా మంచివాడు, తెలివైన వాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొనిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలున్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి
నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. ఆ, భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు. నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లనడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి. ఆ తర్వాత వచ్చి పిల్లనడుగు. హ్మ్? భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది. హ్మ్? భోజనం రెడీయా? ఆ, తెస్తున్నానండి. త్వరగా త్వరగా. రే, ఎందుకు అలా పడేస్తున్నావు? ఇదిగోండి. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? హ్మ్? అడుగుతున్నది నిన్నే, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. స్క్రూ లూజ్ అయిందా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. కామెడీ ప్లే చేయకురా. ఇల్లదులు వెళ్లే మొహాన్ని ఒకసారి చూపించు. మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పోతే పోని నందిని, ఏదో మంచి జరిగేట్టుంది. ఎరా, ఉన్న ఊళ్ళో తిరిగింది చాలదని బయట ఊరికి బయలుదేరావా బాలాదూర్ తిరగడానికి? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. మెల్లగా మెల్లగా, అమ్మా జాగ్రత్త. నిత్యా, ఇలా రండి. ఏంటన్నయ్య? మన బాస్ గాడు ఏదో చెప్తున్నాడు. ఎందుకు పిలిచావు అన్నయ్య? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఏంటి, ఇంట్లో వంట చేయబోతున్నావా? వద్దురా బాబు, ఆ పని కూడా సక్రమంగా చెయ్యు, నేను వండి పెడతానులే. అమ్మ, వాడు వంట చేస్తానలేదు. వాడు ఇల్లదులు వెళ్ళిపోతాడట, సంపాదించబోతున్నాడట. ఏయ్, దాన్ని ఎందుకు కొడుతున్నావు? ఏమైంది నీకు? నేను సంపాదించట్లేదు, నా దగ్గర డబ్బు లేదని మీ అందరికీ నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా. నేను వెళ్ళిపోతున్నా. సూపర్. నీకు అంత సీన్ లేదురా, మర్యాదగా నా మాట విని మూసుకుని ఉండు. ఏయ్, ఇప్పుడు ఏమైందని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏమైందని నన్ను అడుగు, ఎవరిని అడగాలో వాళ్ళని. నేను చెప్పాను అత్తయ్య, చంద్రికని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని నన్నే అడిగాడు. రేయ్, ఏమిట్రా? చూడమ్మా, ఈ విషయాలేవి నాకు తెలియవు. పర్వాలేదు అత్తయ్య, నీలాంటి ఒక అబ్బాయికి మన నిత్యనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాను. అందులో తప్పే ఉంది అత్తయ్య. తను అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారు? ఎందుకులే మాట్లాడడం అని చూస్తుంటే, ఉద్యోగం సద్యోగం లేదు, చెల్లెలు పెళ్లి చేయలేడు అని నోటికొచ్చినట్టు మాట్లాడతారేంటి? ఏం నేను సంపాదించలేనా? ఇంకో 6 నెలల్లో దాని పెళ్లి నేను చేస్తాను. మొత్తం ఖర్చంతా నాదే. ఎవడో 5 పైసలు కూడా ఇవ్వక్కర్లేదు. అలా జరగకపోతే? జరగకపోతే ఇంకెప్పుడు ఇంటికి రాను. జరిగితే వెంటనే ముహూర్తం పెట్టి మీ చెల్లెలతో నా పెళ్లి చేస్తారా? రేయ్, ముందు జరిపించు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు బయలుదేరు. రేయ్, వాడేదో పిచ్చిగా వాగుతున్నాడంటే నువ్వు కూడా. అమ్మా, కంగారు పడతావు ఎందుకమ్మా? నా మీద నమ్మకం లేదా నీకు? నేను సంపాదిస్తాను. ఏయ్, నీ పెళ్లి నేను జరిపిస్తానే. మాట్లాడుతున్నావురా నువ్వు? ఓకే ఓకే శంకరం, నువ్వు కానీ బాగా మెక్కు. నీ పెళ్ళంతా అంటే నువ్వు సంతానం అంటున్నావు కదా. వెళ్ళిపోతున్నాడని పిలవండి. వెళ్ళండి. బాస్, నేను సంపాదించాక అక్కడ తొక్కుతాను, నన్ను పిలవకు. బాసు, ఒక్క నిమిషం. అయ్యో శంకరం, దయచేసి నన్ను బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు. అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, నువ్వు చేసే పని అసలు ఏం బాలేదురా పెద్దడా. ఏం బాలేదు. ఇంతసేపు కాఫీ పెట్టేమని అడిగాను, ఎవరు పెట్టేవ్వలేదు. నేను పెట్టుకుని తాగుతున్నాను. దీనికి ఏమిటి అది బాలేదు ఇది బాలేదు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? ముందు వెళ్ళి వాడిని తీసుకురా. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వెళ్ళి వాడిని పిలుచుకురా. ఏయ్, ఇది మరీ బాగుంది. నేనేదో వాడి ఇంట్లోంచి బయటకు పొమ్మన్నట్టు మాడుతున్నారు. వాడే చెల్లెలు పెళ్లి చేస్తాను బయటికి వెళ్తాన్నాడు, వెళ్ళాడు. రేయ్, అర్థం చేసుకోరా.
మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఏం తప్పుగా మాట్లాడతారు అత్తయ్య? పెద్ద కోడలొచ్చి కుటుంబాన్ని విడదీసిందని మాట్లాడతారు. అంతే కదా, పర్వాలేదు. భాస్కర్ బాగుపడితే నాకు అదే చాలు. నా గురించి ఎవరేవన్నా నాకు దిగులేదు. నీకు దిగులుండదమ్మా, కానీ నాకు కష్టంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి శంకరానికి ఊహ తెలుసు. వాడన్నే అర్థం చేసుకోగలిగాడు. ఇదిగో ఇదేమో చిన్న పిల్ల, దీనికి అస్సలు ఊహ తెలియదు. కానీ వాడిది అటూ ఇటూ కాని వయసు. రోజు ఎందుకమ్మా బొట్టు పెట్టుకోలేదు, ఎందుకమ్మా పువ్వులు పెట్టుకోలేదు, రామ్మా గుడికి వెళతావు, అక్కడికి వెళతావు, ఇక్కడికి వెళతావు అనేవాడు. కానీ వాడు చిన్నప్పుడు చాలా బుద్ధిగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు. కావాలంటే వీణ్ణి అడుగు. నేనే కారం చేసి చెడగొట్టినట్టున్నాను. ఇప్పుడు ఏ పని పాట చెయ్యడు, ఎవరి మాట వినిపించుకోడు. ఇప్పుడు తెలుసో తెలియకో తనే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు కదా. తను చెప్పినట్టు ఒక 6 నెలల్లో మంచి ఉద్యోగం దొరికి తను 2 చేతుల సంపాదించి మన నిత్య పెళ్లి జరిపిస్తే అంతకంటే సంతోషం వేరేముంటుంది చెప్పండి అత్తయ్య. అప్పుడే నేను కూడా కొంచెం ధైర్యంగా భాస్కర్ పెళ్లి గురించి నాన్నగారి దగ్గర మాట్లాడొచ్చు. అమ్మా, మన భాస్కర్ మారడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. దయచేసి ఈ విషయంలో దిగులు పడ్డం మానేసి వాడిని మాత్రం ఇంటికి పిలవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నందిని, రెడీ అవ్వు, గుడికి వెళ్ళొద్దాం. ఏడవకమ్మా, అన్నయ్య వదిన చెప్పింది కూడా కరెక్టే. చిన్నన్నయ్య మారితే మనందరికీ సంతోషమే కదా. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. ఆ, వేరే ఎక్కడికి వెళ్ళుంటాడు? చిట్టుబాబు సలూన్కే వెళ్ళుంటాడు. చిట్టిబాబు, చెప్పండి సార్. జుట్టు ఒత్తుగా ఉండాలి, ఆ. అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్. మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో, అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. మ్మ్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు చేస్తుంది. ఏమనుకుంటున్నారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? రే, 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 రే. డబ్బులేని వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించే వాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్. కస్టమర్ అని ముందే చెప్పొచ్చు కదా. ముందు బ్యాగ్ ది, బ్యాగ్ ది. ఏయ్, సారీ సార్. ఏంటయ్యా ఇది? ఎవరు అతను? ఏమనుకోకండి సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. రే, బయటికి పో. ఓకే, ఓకే. సార్ జుట్టు కనిపించదు. తొందరగా కానివయ్యా. కాకినాడలో అమ్మాయి వెయిటింగ్. ఎంతసేపు సార్ సింగిల్ సైడ్ జుట్టు? కుక్కర్ కొడితే రాతాయి మావ డబ్బులు. నేను సంపాదించలేనా? నేనెంతమందికి ఫారెన్ లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. మీ భూమి కాదురా, ఆయన భూమి. కానీ గడ్డి లేదు. ఏయ్. సారీ సార్, ఫ్లో లో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో. చిట్టిబాబు, నువ్వు కూర్చో. Sorry, రాను మామ. రాను నీకు Sorry, నోరు sir. ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్. కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు, తప్పుగా త్వరగా అనుకోకండి. కట్ చేయి, నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. సార్. మామా, ఆ, నా చెల్లెల పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. ఏ పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరాని. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరా నీ. ఏమేం చిట్టిబాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మంది వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ సార్, జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా, వాడిని కూడా తరివేశాం. అరే అరే రే, లోపల ఏం చేస్తున్నావు రా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. రే బయటికి రారా, బయటికి. కట్టేసారు సార్. లోపలికి వెళ్ళి అన్ని మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసి పెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. రే 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 రేయ్ రేయ్, నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రే, రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చేయి. మామా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే ఎక్కే అన్న, చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూసుకో. చిట్టిబాబు,
ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందు ఆ కూలింగ్ గ్లాసులు తీసేయి, చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యో కాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రేయ్, నీ ఫిగరు ఏంటి పొగరా నాకు? నీ లవ్వర్రా. రేయ్ మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రేయ్, ఇప్పుడే వస్తాను. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్ట నీకు గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు, నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఓ, అంటే ఇంతకు ముందు నేనెందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్వా నువ్వు? చిట్టి బాబు, సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్ అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనిషి మా అక్కతో మాట్లాడు. ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? మామా, నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పాను రా. ఇప్పుడు చెప్పాను ఏంటి? ఇప్పుడు చెప్పమను. నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్గా గాలి తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ మామా, ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు, ఎద్దవ్వగోల. నీకు హెల్ప్ చేయాలని ఎంత దూరం వచ్చాను చూడు, నన్నాలి. సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. రారా, ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయింది, నేను ఆ ఉద్యోగం చేయలేనన్నా ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పనిచేయలేం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మావా, ఊటీ, కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా. ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట. పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమేనా చెప్పు? వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూను వగైరా? మావా, నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో, హెవీ కాంపిటీషన్ రా. వాళ్లల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిట్రిక్స్? అయ్యో, కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా, నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తాను రా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చేది. రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవ్వరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే. బాగుపడవు. రేయ్, పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీ రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజని మాట్లాడుతున్నాను సార్. సంజానా?
ఏ సంజ? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది. నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్. మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపలున్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా. నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. చాలా మంచి అమ్మాయి. హే, ఛే, నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు అయ్యో, వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తాను. రావయ్యా. వద్దు సార్, నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్, నేను ఎప్పుడు అడిగాను? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమీ లేవు సార్. ఇక మీద కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అయినా ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు. మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి తిట్టవయ్యా, తిట్టు. ఏం ఆగిపోయావు? 4 చివరి దాకా వచ్చింది కదా, పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో. నేనేం భస్మైపోను. ఇక అది కూడా పట్టుకుపో. ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగను.